వెల్కమ్ టు జిఆర్సి క్రియేషన్ వాల్స్. ఈరోజు మన ఇంట్లో అన్నం మాడిపోయింది. ఈ గిన్నెని ఎలా క్లీన్ చేసేయాలో చూద్దామా? మీరు మళ్ళీ కొత్తదన్నా మెరిసిపోతుంది. మాడిపోయిన గిన్నెలాగా అయితే అసలే ఉండదు. దీన్ని ఒక 4-5 అవర్స్ ఫస్ట్ నానపెట్టేసేయండి. నానపెట్టేసాక ఫస్ట్ అందరూ చేసే పని ఏంటంటే స్పూన్ పెట్టి గీరతారు. ఫస్ట్ స్పూన్ పెట్టి గీరటం వల్ల యూనిఫామ్గా లేకుండా మొత్తం గీతలు పడిపోతుంది. ఫస్ట్ ఏం చేస్తారు అంటే మీరు ఒక నిమ్మ చెక్క తీసేసుకోండి. నిమ్మ చెక్క తీసుకొని అది నిమ్మ రసం ఉన్నదైనా ఓకే, రసం లేకుండా మీరు ఓన్లీ పల్ప్ అయినా ఓకే. ఆ నిమ్మ చెక్క మీద ఇదే స్క్రబ్బర్లా యూజ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ నిమ్మ చెక్క మీద మనం ఇంట్లో వేసుకునే ముగ్గు కొంచెం, ఉప్పు కొంచెం వేసేసి బాగా రుద్దేసేయండి. ఇలా రుద్దటం వల్ల ఆ బ్లాక్నెస్ అంతా పోతుంది. వేసాను కదా, మీకు ఎంత సరిపోద్దో అంత చూసేసుకోండి. ఇంత అని ఏం లేదు. చూడండి, ఇప్పుడు బాగా రుద్దేసేయండి. బాగా రుద్దేస్తే మీరు ఈ పని ఒక ఫోన్లో వీడియో పెట్టేసుకొని కానీ, లేదు అంటే మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని టీవీలో ఏదైనా న్యూస్ అలా పెట్టుకొని వింటూ చేసేసుకోండి. ఇటు మన పని అయిపోతుంది, అటు ఏదో ఒకటి కాస్త మనకి టైం వేస్ట్ అవ్వకుండా విన్నవాళ్ళం అవుతాము. ఇలా రుద్దేసుకున్నాక ఇప్పుడు స్పూన్ పెట్టి ఆ ఉబ్బెత్తుగా ఎక్కడ మాడిందో కొంచెం ఉంటుంది కదా, అట్లాంటిదాన్ని గీరేసేయండి. గీరేయటం వల్ల ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఒకసారి గీరాక కార్బన్ చూడండి ఎలా వచ్చింది, మాడిపోయింది. ఇలా ఎంత మాడిన గిన్నె అయినా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు, చేతులకు నొప్పి లేకుండా. ఇంకొకటి, మనం గిన్నెలు క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడైనా అన్నం వండిన గిన్నె కానీ, లేదు అంటే మనకి పాల గిన్నె, వీటికి ఎక్కువ మేగడ ఇదంతా ఉంటుంది కదా, దాన్ని డైరెక్ట్గా స్క్రబ్బర్ పెట్టి రుద్దకండి. ఎందుకు అంటే ఈ స్క్రబ్బర్ లోపల అదంతా ఇరుక్కుపోయి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మన సింకు స్క్రబ్బర్ నుంచే మనకు రోగాలు స్టార్ట్ అవుతున్నాయి, రోగాలు రావడానికి కారణమవుతున్నాయి. అందుకోసం అని చెప్పి ఎప్పటికప్పుడు స్క్రబ్బర్స్ నీట్గా ఉంచుకొని ముందు చేతితో క్లీన్ చేసేసుకొని అప్పుడు స్క్రబ్బర్తో కడగండి. అలా చేయడం వల్ల స్క్రబ్బర్ నీట్గా ఉంటుంది, మనకి మురికి పట్టకుండా చాలా బాగుంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముఖ్యంగా మీరు నాలాగే ఫార్మా వాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం నా ఛానల్ని చూడండి. ఇప్పుడు గిన్నె చూడండి చాలా బాగా మెరిసిపోతుంది కదా. ఇంకా కొంచెం ఉంది అనుకుంటే ఒకసారి విమ్ జెల్ వేసి కొంచెం ఉప్పు ముగ్గు మరలా వేసి క్లీన్ చేసుకోండి. మనకి ఉప్పు నిమ్మకాయ ముగ్గు అనేది రాయి నుంచి తయారవుతుంది. అందుకోసం ఇవన్నీ క్లీనింగ్ ఏజెంటే కదా. ఎంత మాడిన గిన్నె అయినా కానీ. ఇంకొకటి, న్యాచురల్గా మనం ఇక్కడ ఆర్టిఫిషియల్ ఏం యూజ్ చేయట్లేదు, అన్నీ మట్టి నుంచి వచ్చేయే కదా. అలా చూడండి గిన్నె ఎంత బాగా మెరిసిపోతుందో. చాలా బాగుంది కదా గిన్నె. థ్యాంక్ యూ.